వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. నర్సనపేట సర్వాణి విద్యా సంస్థలో సంక్రాంతి సంబరాలు. నర్సనపేటలోని శర్వాణి విద్యాలయంలో ఈ రోజు ఘనంగా ముందస్తు సంక్రాంతి పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి సంక్రాంతి శోభను తీసుకొచ్చారు. విద్యార్థులు ఆటపాటలు, భోగి మంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. చక్కని ముగ్గులతో స్కూల్ ఆవరణం మొత్తం అలంకరించబడింది. మరియు హరిదాసు కీర్తనలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సంస్థ డైరెక్టర్ సాయిరాణి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ బి కిరణ్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో శర్వాణి పాఠశాల ఎప్పుడు ముందుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంఈఓ శాంతారావు. నర్సనపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మెను తప్పనిసరిగా అమలు చేయాలని ఎంఈఓ ఉప్పాడి శాంతారావు అన్నారు. బుధవారం దేశవానిపేట పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించేలా హెచ్ఎంలు పర్యవేక్షించాలని సూచించారు. అదనపు భవనాల పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మౌలిక వసతులతో గ్రామాల అభివృద్ధి చేస్తామని నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, తాగునీరు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలమూరు మండలం కరవంజ పంచాయతీ పరిధి మట్టువానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 5 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్డును బుధవారం ప్రారంభించారు. సంక్షేమము, అభివృద్ధి తన 2 కళ్లుగా భావించి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు. ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఎం శ్యామలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను సారవకోట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించారు. సారవకోట మండలంలో పలు పాఠశాలల్లో బుధవారం నాడు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎంవి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ పండగ దుస్తులతో హాజరయ్యారు. పలు పాఠశాలల్లో భోగి మంటలు వేసి సందడి చేశారు. బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రంగురంగుల రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. కిన్నెరవాడ, బద్రి, బుడితి, కిడిమి పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానందుని బోధనలు యువతకు స్ఫూర్తి అని జేబీటీ పాఠశాల అధిపతి మోహన్ గాంధీ అన్నారు. స్వామి వివేకానందుని బోధనలు నేటి తరాలకు, ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిస్తుందని
సారవకోట మండలం అవిలంగి జేబీటీ పాఠశాల అధిపతి మోహన్ గాంధీ స్పష్టం చేశారు. వివేకానందుని జయంతి ఉత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. చికాగోలో వివేకానందుడు చేసిన ప్రసంగం భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందని, నాటి నుండి వివేకానందుని ప్రవచనాలు బోధనలను అనేక దేశాలు ఆచరిస్తున్నాయని కొనియాడారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడప గడపలో సంక్షేమ వెలుగులు జగనన్న ప్రభుత్వంలో కనిపిస్తున్నాయని ధర్మాన్ కృష్ణదాస్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారని నర్సనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నర్సనపేట మండలంలోని యారవాడు పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. 210 ఇళ్లకు వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియతో కలిసి వెళ్లి ప్రభుత్వం గడిచిన 3.5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమకు పింఛను, ఇళ్లు మంజూరు చేయాలని మురకాడ లక్ష్మి, మురకాడ నరసమ్మ ఎమ్మెల్యేను కోరారు. వీటితో పాటు పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 98% అమలు చేయడంతో పాటు అదనంగా పలు పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఇలాంటి సీఎం పేద ప్రజలకు అవసరమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. యారవాడ సర్పంచ్ యాబాజీ రమేష్, ఎంపీటీసీ సురవరం పాపినాయుడుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ ఆర్ఎంఏ మురళి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతు రామారావు, ఎంపీడీఓ మధుసూదన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ విజయానికి సహకరించాలని సారవకోట మండల అధ్యక్షులు వెంకటరమణ కోరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు విజయం సాధించడానికి అందరూ సహకరించాలని జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి సురవరపు తిరుపతిరావు, సారవకోట మండల పార్టీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ కోరారు. మండలంలోని వాండ్రాయి, బెజ్జి, సవరబెజ్జి గ్రామాల్లో బుధవారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అన్నపురం సర్పంచ్ తాడేల భీమారావు, స్థానిక మండల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేచర్ సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్వామి వివేకానంద 160 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నరసనపేట జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకులు లొగలాపు రంజిత్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయ సాధనకు నేటి యువత ముందుకు నడవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ నేపథ్యంలో మన ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివేకానంద 160వ జయంతి సందర్భంగా నరసనపేట కళాశాల ప్రాంగణంలో నేచర్ సేవ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు వివేకానంద గుర్తు చేసుకొని ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం మనకి ఎప్పటి నుంచో సుపరిచితమే. మరి ఈ సందర్భంగా అందరికీ ఈరోజు బలమే జీవనం బలహీన మరణమైన సూక్తినిచ్చినటువంటి, ప్రపంచానికి సందేశం ఇచ్చినటువంటి స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం మనందరికీ చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా గొట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త షణ్ముఖరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి ఉచితంగా దుప్పట్లు వితరణ చేశారు. ఓం శాంతి సభ్యులు కోరుకొండ శాంతారావు, ఎన్ని శ్రీధర్, యారబాటి అప్పలనాయుడు, సొసైటీ అధ్యక్షులు తంగి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.